నందిగామ నియోజకవర్గంలో వారం రోజులుగా పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి నందిగామ మండలంలోని 16 గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో యువత నిరుద్యోగులుగా మిగిలి కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో శ్మశాన వాటిక, సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రమాదేవి తెలిపారు. పల్లె ప్రధాన జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు 3 గ్రామాలు, మొదటగా నందిగామ రూరల్ 16 గ్రామాలని ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి గ్రామంలో ఏకైక సమస్య మొట్టమొదటిగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా అధ్వాన్న స్థితిలో ఉంది. అసలు దాని గురించి ఎవరు కూడా అధికారులు కానీ ప్రజానాయకులు కానీ ఒక్కసారి కూడా వచ్చారు. తర్వాత కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా ఈ కులం అన్నది ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు. కుల విపక్ష కొన్ని చోట్ల శ్మశాన వాటికకి ఈ బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళ శవాలను వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోయి తీసుకెళ్తూ ఉంటే ఆ శవాన్ని సరైన రోడ్డు లేదు. ఒకవైపు బాగా ఉండే రోడ్లు అంటే అగ్ర కులాల రోడ్లు బాగున్నాయి, కానీ మా రోడ్ల వైపు వెళ్ళడానికి కుదరదు మీరు అనడం వల్ల వాళ్ళు రోడ్డు లేని ఒక చాలా సన్నమైన గుంటల్లో శవాన్ని తీసుకెళ్తుంటే ఒక్కోసారి పడిపోతున్నారు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు మనం ఎంత వాళ్ళని గౌరవించుకోలేదు. యథా రాజా తదా ఆయన చుట్టూ ఉన్న నాయకులు అలాగే తయారయ్యారు. ముఖ్యంగా నందిగామలో ఈ రాహుకేతు గ్రహాల పట్టి పీడిస్తున్న ఈ బ్రదర్స్ వారైతే చెప్పుకోవడానికి ఎంత గొప్పలు చెప్పుకున్నారంటే, ఎంత అబద్ధాలు చెప్పుకున్నారంటే, నిర్మాతలం నందిగామకి అని మాకు అసలు మా పాకెట్ల నుండి తీసి మేము ఖర్చు పెడుతున్నాము అని చెప్పుకున్నారు. ఎక్కడ కనపడుతోందండి వాళ్ళు చెప్తున్న ఈ అభివృద్ధి? ఎక్కడ కనిపిస్తోంది? రాను రాను అభివృద్ధి పదం వైపు. నిరుద్యోగ సమస్య, చాలామంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వారికి కనీస ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా ఈ ప్రభుత్వం వారందరూ వెళ్ళి సుబాబు కూలీలుగా కూడా చాలామంది పనిచేస్తున్నారు. స్త్రీలు కూడా సుబాబు కూలీలుగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కూలీ అనడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వారికి రావాల్సిన అవి కూడా వాళ్ళకి సరిగా అందడించిన దాన్ని ఏదో ఒక పదవి కోసమో లేకపోతే ఇంకేదో కోసమో వచ్చాను అనుకోవడం. తర్వాత వాళ్ళు మాకు జనసేన అభ్యర్థి మాకు పోటీ కాదు, ఎమ్మెల్సీ కూడా రాదు అని వాళ్ళు అంటున్నారంటే ఎలా ఉందంటే ఇది రేపు వాళ్ళు ఓటమి పాలు కాబోతున్నారు. వాళ్ళు ఓడిపోతున్నారు, చిత్తుగా మా చేతుల్లో ఓడిపోబోతున్నారు. అందువల్ల వాళ్ళు ఇలా కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మేము చేస్తున్న మంచి స్వప్రయోజనాల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి అభివృద్ధి పదం వైపు వెళ్లకుండా అధోగతి పాలైపోతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా కరువు కాటకాలతో ఒక ఎలా ఉందంటే అందరి బాధలు చూస్తుంటే ఏదో ఎడారి ప్రాంతంలో కరువులో ప్రజలు గడుపుతున్న పరిస్థితి ఇక్కడ ప్రతి గ్రామ స్థాయిలో నాకు కనిపించింది. ఇలాంటి సమస్యలన్నింటినీ మేము తీసుకొని అర్జీలు తయారు చేస్తున్నాము. అర్జీలన్నీ తీసుకొని ఆయా అధికారులకు తీసుకెళ్ళి ఆ సమస్య గురించి చెప్పి పరిష్కారం వైపు తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా పరిష్కారం. పల్లె ప్రధాన జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు 3